ఆర్కిటెక్చర్ అంటే మనం ప్రపంచాన్ని ఎలా అనుభవిస్తామో దాన్ని మలిచే శక్తి. మనం ఉండే ఇల్లు, మనం నిర్మించే నగరాలు, కలలు కనే భవిష్యత్తు అన్నీ దీనితో ముడిపడి ఉంటాయి. ఈ కథ భారతీయ ఆర్కిటెక్చర్ ఎలా మారుతూ వచ్చిందో చెప్పే ప్రయాణంతో మొదలవుతుంది. సింధు లోయ నాగరికత నుంచి బౌద్ధ, హిందూ, ఇండో ఇస్లామిక్ శైలులు, కొలోనియల్ కాలం, ఇప్పటి ఆధునిక డిజైనర్ వరకు కాలం మారిన ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. మన సంస్కృతి, వాతావరణం, ఉపయోగించే నిర్మాణ పదార్థాలు, మన నమ్మకాలు, సమాజంలో జరిగే మార్పులు ఇవన్నీ కలిసే మనం కట్టే ప్రదేశాల రూపాన్ని తీర్చిదిద్దుతాయి. ప్రముఖ ఆర్కిటెక్ట్ తమ ఆలోచనలు, తత్వాలు, అనుభవాల ద్వారా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ మాటల్లో మనకు ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఆర్కిటెక్చర్ అంటే కేవలం భవనాలు కట్టడం కాదు, అది ఒక దృష్టి, ఒక బాధ్యత, ప్రదేశం మరియు సమాజం మధ్య జరిగే నిరంతర సంభాషణ. మధ్యలో వచ్చే ఆసక్తికరమైన ఆలోచనలు మనలో ఇంకాస్త లోతుగా ఆలోచించాలనే తపన కలిగిస్తాయి. మనం ఆర్కిటెక్చర్ని ఎలా చూస్తున్నాం, ఎలా అనుభవిస్తున్నాం అనే ప్రశ్నలు వేస్తూ మన దృష్టికోణాన్ని సవాలు చేసేలా ప్రేరేపిస్తాయి. ఆర్కిటెక్చర్ చదివితే ఒక దారిలోనే వెళ్లాల్సిన అవసరం లేదు. డిజైన్, ప్లానింగ్, సస్టైనబిలిటీ, విజువలైజేషన్, రీసెర్చ్, కన్స్ట్రక్షన్ ఇంకా ఇతర రంగాలతో కలిసి ఇంటర్ డిసిప్లినరీ ప్రాక్టీస్లు ఎలా ఉన్నాయో, ఎన్ని మార్గాలు తెరుచుకుంటాయో. హైదరాబాద్ అంటే ఒక లివింగ్ క్లాస్ రూమ్లా ఉంటుంది. ఒకవైపు చారిత్రాత్మక కట్టడాలు, మరోవైపు ఆధునిక స్కైలైన్స్ రెండు కలిసే కనిపిస్తాయి. ఈ నగరం మనకు ఒక విషయం నేర్పుతుంది. ఆర్కిటెక్చర్ అనేది తన స్థానిక నేపథ్యానికి తగ్గట్టే ఎలా మారుతూ ఎదుగుతుందో, వారసత్వాన్ని కాపాడుకుంటూనే ఆధునిక ఆశయాలను కూడా సమతుల్యం చేస్తూ ముందుకు సాగడం హైదరాబాద్ ప్రత్యేకత. ఆ ప్రదేశం మధ్యలో ఉన్న కంపాస్ ఈ మొత్తం ప్రయాణానికి ఒక అర్థం ఇస్తుంది. దారి, లక్ష్యం, పరిసరాల పట్ల అవగాహన ఇవన్నీ ఆర్కిటెక్చర్ ఆలోచనలకు మార్గదర్శక సూత్రాల్లా ఉంటాయని సూచిస్తుంది. ఒక ఆర్కిటెక్చర్ మోడల్ చూసేవారిని ఆహ్వానించినట్లుగానే ఉంటుంది. చిన్న ఆలోచన ఎలా నిజమైన నిర్మాణంగా మారుతుందో చూపించే ప్రతీకల. అంటే ఎక్కడ ఉన్నాం, ఎటు వెళ్తున్నాం, ఎందుకు డిజైన్ చేస్తున్నాం అనే విషయాలని గుర్తు చేస్తూ ముందుకు నడిపించే ప్రతీకలా ఉంటుంది. ప్రపంచంలోనే ఎత్తైన స్కై స్క్రేపర్లు, మనుషుల సృజనాత్మకత, ఇంజనీరింగ్ తెలివితేటలు ఎంత దూరం వెళ్ళాయో చూపిస్తాయి. నిలువుగా ఎదిగే ఆర్కిటెక్చర్ ఎలా మారుతూ వచ్చిందో కూడా అవి చెప్తాయి. పెరుగుతున్న నగరాల్లో జనసాంద్రతను ఎలా హ్యాండిల్ చేయాలి, స్థలాన్ని ఎంత సమర్థంగా వాడుకోవాలి, డిజైన్ ఎలా ఉండాలి వంటి ప్రశ్నలు ఇవి మన ముందుకు తీసుకువస్తాయి. ఇక్ఫై క్యాంపస్ మరియు ఐఎస్ఆర్క్ భవనం చూసినప్పుడే ఒక విషయం అర్థమవుతుంది. ఇది సాధారణ స్థలం కాదు. డిజైన్ ఆలోచనలతో, కొత్తతనంతో, స్పష్టమైన ఉద్దేశంతో రూపుదిద్దుకున్న లెర్నింగ్ స్పేస్. ఇక్కడ వాతావరణం చదువు మాత్రమే కాదు, ఆలోచించడానికి, సృష్టించడానికి, కొత్తగా ప్రయత్నించడానికి ప్రేరణ ఇచ్చేలా ఉంటుంది. లైన్, ఫామ్, స్పేస్, బ్యాలెన్స్, ప్రపోర్షన్, రిథమ్, హార్మనీ ఇవన్నీ కలిసే ఆర్కిటెక్చర్ భాషలా పనిచేస్తాయి. ఒక మంచి డిజైన్ అంటే కేవలం అందంగా కనిపించడం కాదు. ఈ మౌలిక అంశాలు సరిగ్గా కలిసి పనిచేస్తేనే అది అర్థవంతంగా, ఉపయోగకరంగా మారుతుంది. ఇవే ఆర్కిటెక్ట్ ఆలోచనలకు దారి చూపించే బేసిక్ సూత్రాలు. ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్, ఎంటర్ప్రీనర్ ప్రోగ్రాములు లాంటి అకాడమిక్ కార్యక్రమాలు విద్యార్థులను ఇండస్ట్రీతో, ప్రపంచ స్థాయి ఆలోచనలతో, కొత్త ఆవిష్కరణలతో కలిపే వంతెనలా పనిచేస్తాయి. క్లాస్ రూమ్లో నేర్చుకున్నది బయట ప్రపంచంతో ఎలా కలుస్తుందో ఇవి చూపిస్తాయి. కొత్త అవకాశాలు, కొత్త పరిచయాలు, కొత్త ఆలోచనలకు ఇవే దారులు తెరుస్తాయి. అకాడమిక్స్కి బయట కూడా విద్యార్థులు సాధించే విజయాలు, వాళ్ళల్లో ఉన్న క్రియేటివిటీ, లీడర్షిప్, టీంవర్క్, సంపూర్ణ అభివృద్ధిని చూపిస్తాయి. నెట్ జీరో బిల్డింగ్స్ అంటే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని చేసే డిజైన్. ఇవి ఎంత ఎనర్జీ వాడతాయో అంతే స్థాయిలో పునరాత్మక శక్తిని తయారు చేసుకునేలా ప్లాన్ చేస్తారు. ప్యాసివ్ డిజైన్ విధానాలు సస్టైనబుల్ టెక్నాలజీలు ఉపయోగించే విద్యుత్ వినియోగాన్ని తగ్గిస్తూ సౌరశక్తి లాంటి రెన్యూవబుల్ సోర్సులతో బ్యాలెన్స్ చేస్తాయి. భవిష్యత్తు నగరాలు దిశ ఇదే అని చెప్పచ్చు. క్లైమేట్కి సంబంధించే డిజైన్ అనేది కేవలం ఐడియా కాదు, వాతావరణానికి సంబంధించి వివరాలను కొలిచే టూల్స్, ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా ఇది నిజంగా జీవం పొందుతుంది.
ఆర్కిటెక్చర్లో ఖచ్చితత్వం సర్వేయింగ్తోనే మొదలవుతుంది. సైట్ని సరిగ్గా కొలవడానికి, సరిగ్గా లైన్లో పెట్టడానికి, స్థలాన్ని పూర్తిగా అర్థం చేసుకోవడానికి ఉపయోగించే పరికరాలే సర్వేయింగ్ టూల్స్. ఇవే మంచి నిర్మాణానికి బేస్ అవుతాయి. పాత విద్యార్థుల ప్రయాణాలు, ఇప్పటి స్టూడెంట్స్ పనులు కలిసే గతం వర్తమానం మధ్య ఒక మంచి కనెక్షన్ ఏర్పడుతుంది. వాళ్ళ విజయాలు, ప్రాజెక్టులు చూసి రాబోయే అవకాశాలపై కొత్త ఆశలు కలుగుతాయి. అదే భవిష్యత్తు ఎదుగుదలకు ప్రేరణగా మారుతుంది. డ్రాయింగ్లో ఉన్న ఆలోచనలు నిజమైన ఆకారంగా మారే ప్రక్రియే క్రాఫ్ట్ మరియు మేకింగ్. కార్పెంటరీ టూల్స్ ద్వారా కాగితం మీద ఉన్న లైన్లు, డిజైన్లు చేతికి పట్టే వస్తువులుగా మారుతాయి. అదే ఆలోచన నుంచి నిజ జీవితానికి, రూపానికి వచ్చే అసలు మార్పు. ఇది కేవలం ప్రారంభం మాత్రమే. ఆలోచనలు కలిసి చేసే ప్రయాణం, కలిసి సృష్టించే భవిష్యత్తు వైపు వేసే మొదటి